అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. గత నెల సమావేశాలకు ఇది సీక్వెల్. టీ బిల్లుపై చర్చకు రంగం సిద్ధమైంది. కానీ సభలో సమరం ఎలా ఉంటుందన్నదే హాట్ టాపిక్ గా మారింది. చర్చకు ముందే డ్రామాలో కొత్త ఎపిసోడ్కు తెరతీశారు సీఎం కిరణ్. అసెంబ్లీ వ్యవహారాల శాఖ మార్పుతో డ్రామాను రక్తి కట్టించారు. దాన్ని సమైక్యాంధ్ర వాయిస్ వినిపిస్తున్న మంత్రికి కట్టబెట్టడంతో రచ్చ మొదలైంది. కిరణ్ బౌన్సర్ కు టీ మంత్రుల కౌంటర్ మరింత కాకరేపుతోంది. ఇంతకీ శాఖ మార్పుతో టీ బిల్లుపై చర్చ ఏం కానుంది? ఆపినా ఆగని బిల్లుపై నేతల హడావిడి ఎందుకు? శాఖ మార్పుకు అసెంబ్లీ సమావేశాలకు ఏమైనా సంబంధం ఉందా? అసెంబ్లీలో రెండో సీన్ పై V6 స్పాట్ లైట్. వ్యూహాలు రెడీ, ప్రతి వ్యూహాలు రెడీ. సినిమా రిలీజ్ కు ముందు ట్రైలర్ల లాగా ఎవరి డ్రామా ట్రైలర్ ను వాళ్ళు రిలీజ్ చేశారు. ఇంతకీ మనం అసెంబ్లీలో రెండో రౌండ్ డ్రామా చూడబోతున్నామా? సీఎం ప్రొడక్షన్ సినిమాలో చివరికి మిగిలేది ట్రాజడీయేనా? టీడీపీ వైసీపీ చేసేది కామెడీ షోలేనా? జనం సంగతి వదిలి బిల్లుపై చర్చను అడ్డుకుంటే ఏమవుతుంది? టీ మంత్రుల కొత్త షో ఎవరి కోసం? గత నెలలో 6 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మన నేతలు రాష్ట్ర భవిష్యత్ కన్నా రాజకీయ వ్యూహాలకే పదును పెట్టారందులో. 6 రోజులుగా సభలో వాయిదాల పర్వం విజయవంతంగా నడిచింది. రోజు రోజుకో సీన్ చూపించారు సభ్యులు. ఒకరోజు బిల్లుపై రాజకీయం, మరో రోజు బిల్లును చింపి కాల్చే కార్యక్రమం, ఇంకో రోజు చర్చ జరగకుండా వాయిదా వేసే కార్యక్రమం. కీలక సమయంలో సభ్యులు ఇలాగే ప్రవర్తించాలని, వాటిని చూసి తరించాలని రాష్ట్ర ప్రజలకు రాసిపెట్టి ఉంది. అందుకే సభ అలా జరిగింది. వరుస గందరగోళాల మధ్య వాయిదా పడింది. ఆ సమావేశాలను చూసిన ఎవరికైనా బిల్లుపై చర్చ జరుగుతుందన్న గ్యారంటీ లేదు. రెండోసారి సమావేశాలపైన ఎవరికీ నమ్మకం లేదు. దానికి చాలా కారణాలే ఉన్నాయి. శాఖ మార్పు రేపిన కాకతో రాజకీయాలు మొత్తం రివర్స్ అయ్యాయి. బిల్లుపై చర్చకు పట్టుబట్టడం సంగతి పక్కన పెడితే అసలు సభను సజావుగా సాగించే ఉద్దేశమే లేనట్టు నేతల వ్యూహంగా కనిపిస్తోంది. ఒకరేమో బిల్లు సవ్యంగా లేదంటారు, ఇంకొకరేమో డీటెయిల్డ్ బిల్లు రాకుండా చర్చించేదేంటంటారు. మరొకరికేమో టీ బిల్లును అసలు బిల్లుగానే ట్రీట్ చేసే ఉద్దేశమే లేదు. రాష్ట్రం కీలక మలుపులో ఉన్న తరుణంలో నేతల రాజకీయ వ్యూహాలు జనానికి కంపరమెత్తిస్తున్నాయి. నిజానికి గత నెలలో ప్రారంభమైన సమావేశాల్లోనే తెలంగాణ బిల్లుపై చర్చ టెక్నికల్ గా మొదలైందన్నది నిపుణుల మాట. కానీ కిరణ్ మాత్రం అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబును మార్చేసి సీమాంధ్రకు చెందిన శైలజానాథ్ కు కట్టబెట్టడంతో పొలిటికల్ రగడ మొదలైంది. ఇది కేవలం సీమాంధ్ర పెత్తనానికి ప్రతీక, నియంత్రిత ధోరణికి అద్దం పడుతుంది. అంచేత అన్నిటికీ సమాధానం వినాశకాలే, విపరీత బుద్ధులు అనేటువంటి తప్ప ఇంకా ఏమీ లేదు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం. ఈ పద్ధతుల ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోలేదు. గందరగోళాన్ని సృష్టించాలని ఈ విధంగా చేస్తే ఏదో తెలంగాణ రాకుండా ఉంటుందనేటువంటిది పిచ్చి భ్రమ. నియంతృత్వంగా వివరించి ఆనందాన్ని పొందటమే తప్ప అందులో అర్థం ఉన్నదని నేను అనుకుంటాను. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మొత్తం తెలంగాణ సమాజాన్నే ఒక చిన్న కూర్చేటువంటి విధంగా వివరించి ఉండడానికి ఇదో తార్కాణం. శ్రీధర్ బాబు గారిని అడగకుండానే చెప్తా ఉన్నా, శ్రీధర్ బాబు గారికి ఒక శాసనసభ వ్యవహారాల మంత్రుతుంటే శాఖ సరిపోతుంది మాకు మొత్తం కూడా. శాసనసభ వ్యవహారాల మంత్రిని పక్కకు పెట్టి వాణిజ్యుల పన్నుల శాఖ ఇచ్చినని, ఆయన అప్గ్రేడ్ చేసినని ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తే ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంగానే ఉంటది. శాఖ మార్పుతో జరిగే నష్టం లేదని సీనియర్ నేతలు చెబుతున్నా రాజీనామాల దాకా మంత్రులు వెళ్తుండడం జనాన్ని అయోమయానికి గురిచేస్తోంది. లెజిస్లేటివ్ అఫైర్స్ పోర్ట్ఫోలియో అలాంటిది ఉంటుందని చాలా మంది తెలియదు. అలాంటి పోర్ట్ఫోలియోకు ఇంత అమాంతంగా ప్రాధాన్యత వచ్చిందా? మంత్రి పైన, శాఖ పైన వ్యవహారం ఆధారపడి ఉంటుందా? ఇది చాలా బాధ్యతారహితం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అసలు అధికార పార్టీ స్ట్రాటజీ ఏంటి? ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయి? సభలో రెండు ప్రాంతాల నేతలు వేర్వేరై రాజకీయాలు చేస్తున్నారు. ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది.
కానీ ఇప్పుడు జనానికి అర్థం కాని మరో డ్రామాను కాంగ్రెస్ మొదలుపెట్టింది. ఇక ఎప్పట్లాగే టీడీపీ, వైసీపీ సభను సాగనివ్వకుండా స్ట్రాటజీ ఫాలో అయ్యేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. సమావేశాల్ని కామెడీ చేసేందుకు అవసరమైన స్క్రిప్ట్ ను రాసుకున్నట్టు తెలుస్తోంది. గత సమావేశాల్లో ఆడిన డ్రామానే మరింత కొత్తగా ప్రజెంట్ చేయడమెలా అన్నదానిపై ఈ రెండు పార్టీలు దృష్టి పెట్టినట్టు సమాచారం. అధిష్టానానికి విధేయున్నే అంటారు, కానీ ధిక్కార స్వరమే ఆయన ధోరణి. ఇన్నాళ్ళు అధిష్టానంపై ఫైర్ అయ్యారు, ఇప్పుడు తన కేబినెట్ మంత్రిని మార్చేశారు. యాంటీ తెలంగాణ అని ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు, కానీ ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అసలు సీఎం కిరణ్ వ్యూహం ఏంటి? కిరణ్ ప్రొడక్షన్ లో సీమాంధ్ర కాంగ్రెస్ డ్రామా ఎలా ఉండబోతోంది? మాకు స్టార్ బ్యాట్స్మెన్ లాగా చాలా చక్కగా అన్ని విషయాలు కూడా బ్యాటింగ్ చేసే స్టార్ కూడా రంగంలో దిగారు. ఖచ్చితంగా నమ్మకం మాకుంది. ఆ స్టార్ బ్యాట్స్మెన్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర సమైక్యంగా ఉంటుందని. కాంగ్రెస్ తరఫున స్టార్ బ్యాట్స్మెన్ ఉన్నా, లేకపోతే కాంగ్రెస్ తరఫున సమైక్యవాదం అయినా, లేదా వేర్పాటు ఎవరి పేరు చెప్పలేక నేను ఇక్కడ రెండు వాదనల మధ్యన పోటీ జరుగుతుంది. మా అధిష్టానం కేవలం ఒక రెఫరీ, ఒక ఎంపైర్ మాత్రమే. పోటీ జరుగుతుంది, రెండు వాదనల మధ్య జరుగుతున్నాయి. మా అధిష్టానం మా అందరి మాకు పెద్ద, మాకు మొత్తం అంతా కూడా సర్వాధికారాలు అధిష్టానానికి ఉన్నాయి. స్టార్ బ్యాట్స్మెన్ రంగంలో ఉన్నాడు కాబట్టి, బలంగా ఆయన బ్యాటింగ్ చేయగలడు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర సమైక్యతకి పట్టుబడగలడు, రాష్ట్ర సమైక్యతని కాపాడగలడు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సీఎం కిరణ్ పై పెట్టుకున్న నమ్మకాలివి. వాటిని బొమ్ము చేయకూడదనో లేక భవిష్యత్ రాజకీయ వ్యూహమో కారణమేదైతేనేం ఏకంగా అధిష్టానంపైనే తిరగబడుతున్నారు. సిడబ్ల్యూసి నిర్ణయాన్ని మేము గౌరవించటం ఖచ్చితంగా గౌరవిస్తాం. కానీ అది శిలాశాసనం అయితే అప్పుడు చేసిన నెహ్రూ చేసిన శాసనాలు తప్ప, ఇందిరాగాంధీ చేసిన శాసనాలు పొరపాట, అది కూడా ఆలోచన చేసుకోవాలి ఎవరైతే ఈ శిలాశాసనం అని మాట్లాడుతున్నారు. విభజన ప్రకటన వచ్చిన నాటి నుంచి తిరుగుబాటు ఎజెండాను పక్కాగా అమలు చేస్తున్నారు సీఎం కిరణ్. వీలైనప్పుడల్లా విరుచుకుపడుతున్నారు, సందు దొరికినప్పుడల్లా లీకులిచ్చారు. అన్నింటి లక్ష్యం ఒకటే, విభజనను అడ్డుకోవటం. ఆయన వ్యూహాల్లో చివరి అస్త్రం అసెంబ్లీలో బిల్లును ఓడించటం. అందులో భాగంగా ఎన్నో అంశాల్ని తెరపెట్టించారు. ప్రొరోగ్ అన్నారు, ఓటింగ్ అన్నారు, క్లాజుపై చర్చ జరగాలన్నారు. అసలు బిల్లే డీటెయిల్డ్గా లేదు. లోతైన బిల్లు వచ్చేదాకా చర్చ ఎలా అని ఎన్ని ఎత్తులేయాలో అన్ని రకాల ఎత్తులేశారు. తాజాగా ఇప్పుడు మరో అస్త్రాన్ని బయటకు తీశారు. అదే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిని మార్చడం వివాదాస్పదమైంది. ఏదో ఆశించి శాఖ మార్చేశారు, కానీ ఇంకేదో జరిగింది. కిరణ్ స్ట్రాటజీ సంగతి పక్కన పెడితే టీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగినా జరగకపోయినా ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పుడేమంటుండ్రు, ఒకరు సమైక్యవాదం అంటుండ్రు, ఇంకొకరు తెలంగాణ అడ్డుకుంటా అంటుండ్రు. కిరణ్ బాబు అయితే తుఫాన్ ఆపలేక తెలంగాణ బిల్లు ఆపుతా అంటాడు. కానీ ఇవాళ నేను ఆంధ్ర ప్రజలకు కూడా మనవి చేస్తా ఉన్నా, ఇవాళ ఆంధ్రాకు పోయి మిమ్మల్ని కూడా మోసం చేస్తుండ్రు. ఈ ముగ్గురిని మీ మీద ప్రేమ కాదు, మా మీద కూడా జై తెలంగాణ ప్రేమ చూపించిండ్రు. తెలంగాణ రాగానే తినే అన్నంలో మట్టి పోసినట్టు చేసిండ్రు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి కూడా సమైక్యవాదం అని మీరు మాట్లాడే మాటలు కేవలం మీ ఓట్ల కోసం. బిల్లుపై చర్చకు రాష్ట్రపతి ఇచ్చిన గడువు పెంచకపోవటాన్ని పక్కన పెడితే బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు టీ బాల్ కేంద్రం కోర్టులోకి వెళ్తుంది. ఆ తర్వాత చేయటానికి ఏమీ ఉండదు. ఆ సంగతి తెలిసి కూడా నల్లారి నాటకాలు ఆడుతుండటమే డ్రామాలో అసలు ట్విస్ట్. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిని మార్చడంలో వ్యూహం కేవలం టైం వేస్ట్ చేయడమే అన్నది నిపుణుల విశ్లేషణ. ఇప్పటికే సభలో టీ బిల్లుపై టెక్నికల్ గా చర్చ మొదలైంది. కానీ అదంతా తూచ్ అంటున్నారు కిరణ్. శాఖ మార్పుతో మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుని సంప్రదాయం ప్రకారం మళ్లీ మొదలు పెట్టించాలన్నది ఆయన వ్యూహం. గత నెల 16న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కిరణ్ డుమ్మా కొట్టారు. సమావేశాల్లో 5వ రోజు అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. శాసన మండలిలో చర్చ మొదలుపెట్టి ఆయనే ఫినిష్ చేశారు. ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టించే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. కిరణ్ వ్యూహంతో తెలంగాణకు జరిగే నష్టమేం లేదని విశ్లేషిస్తున్నారు సీనియర్ లీడర్లు. ప్రెసిడెంట్ ఇచ్చిన గడువు ముగిసేలోపు బిల్లుపై చర్చ జరిపి తీరాల్సిందే. జరగకపోయినా తిప్పి పంపటం సంప్రదాయం. ఆ తర్వాత మళ్లీ వెనక్కి ఎలాగూ రాదు. ఇది సాడిస్ట్ వ్యవహారం, ఇది సాడిస్ట్. కిరణ్ కుమార్ రెడ్డి నువ్వు ఎన్ని చెప్పినా బ్రదర్, నీదేం నినర్రా బాబు, నిన్నెవ్వడు నమ్మడురా బాబు. నువ్వు మోర్ డేంజర్. ఎందుకంటే అబద్ధాలు చెప్పడంలో నువ్వు ఎక్స్పర్ట్ ఉన్నావు. ఇవాళ శ్రీధర్ బాబుని తెచ్చేస్తే అసెంబ్లీ ఆగిపోతుందా? అసెంబ్లీలో డిస్కషన్ జరగదా?
శ్రీధర్ బాబుతో కూడా భయపడేటువంటి నువ్వే ముఖ్యమంత్రిరా బాబు. హైదరాబాద్లోనే పెరిగినా, హైదరాబాద్లోనే క్రికెట్ ఆడిన అంటున్నావు. మరి హైదరాబాద్ ప్రజలకే నువ్వు ఇంత మోసం చేస్తే రేపు రాయలసీమ ఆంధ్ర ప్రజలకు ఎంత మోసం చేయవురా బాబు.